నవభి అపి మూల ప్రకృతిభి అనున్నది. ప్రపంచ నిర్మాణములకు ఎంతో మూలమైనటువంటి నవధాతువులతోనూ నిర్మితమైనటువంటిది ఈ శ్రీచక్రము అనే విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నట్టుగా మనం గ్రహించాలి. అంతేకాకుండా కామికా తంత్రము అనే గ్రంథంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. త్వగ సుజ్మాం సమేధోస్తి ధాతవ శక్తిమూలకా మేధో శుక్ల ప్రాణజీవధాతవ శివమూలకా నవధాతురయం దేవో నవయోని సముద్భవః దశమీయోనిరేకైవ పరాశక్తిస్తదీశ్వరీ. అంటే రక్తము, మాంసము, చర్మము, మేధస్సు, అస్థి, ఎముకలు, ఈ 5 ధాతువులు కూడా శక్తి స్వరూపకములు అని, మధ్య, శుక్ల, ప్రాణ, జీవ ధాతువులు శివస్వరూపకములు అనే విధంగా తెలియజేస్తూ ఈ దశమిని మాత్రము అమ్మవారికి సంబంధించినది అనే విషయాన్ని ఈ శ్లోకాలు 2 విషయాల్లో కూడా కామికా తంత్రంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ శ్రీచక్ర నిర్మాణము 2 విధాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఊర్ధ్వ త్రికోణములు 4 ఉండి అధో త్రికోణములు 5గా ఉన్నటువంటిది అది సృష్టి చక్రము అంటారు. దాన్ని ఎక్కువగా సమయాచారులు దాన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే శివచక్రములు 5 ఉండి, శివకోణములు 5 ఉండి, శక్తి కోణములు 4గా ఉన్న వాటిని సంహారక చక్రము అంటారు. దాన్ని కౌలాచారం వాళ్ళ పద్ధతి అవలంబించేవారు దాన్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ శ్రీచక్రము అంతటినీ కూడా రేఖాత్మకంగా ఉన్నదాన్ని ఒక బల్లపరుపుగా ఒక రేకు పైన కానీ లిఖించుకుని ఉంటే దాన్ని శ్రీచక్రము అని అంటారని, అదే ఒకదానిపైనటువంటి ఒకటి ఉన్నటువంటి దాన్ని మేరు ప్రస్థారము అంటారని కూడా మనలో చాలామందికి తెలిసిన విషయమే. అన్ని దేవుళ్ళకు కూడా దానికి యంత్రాలు అంటూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా కనిపిస్తూ ఉండేవి విష్ణు యంత్రమని, గణపతి యంత్రమని, శివ యంత్రము, సుదర్శన యంత్రము, మేధో దక్షిణామూర్తి యంత్రము, అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఆ యంత్రాలన్నింటినీ ఆయా దేవతల పేర్లతో పిలుస్తూ ఉన్నప్పటికీ ఈ లలితా స్వరూపిణి యొక్క రాజరాజేశ్వరి యొక్క యంత్రము మాత్రము దీన్ని మా అమ్మ పేరుతో కాకుండా శ్రీ యంత్రము అంటాము. ఇది శ్రీచక్ర రాజము. ఇది యంత్రములలోకెల్లా రాజము ఉంటుంది. లలితా సహస్రనామాలలోని శ్రీచక్ర రాజనిలయే అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి ఎంతో దగ్గరగా ఉంటున్నట్టుగా మనం గ్రహించుకోవచ్చును. శంకర భగవత్పాదులు ప్రయోగించినటువంటి కొన్ని సాంకేతికపరమైనటువంటి పదాలని 1-2 పదాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. వసుదల అన్నారు. వసుదలకి మనము అష్టదళము అనేటువంటి విధంగా భావం తెలియజేసుకున్నాం. కానీ ఈ వసు అన్నదానికి అష్ట అనే విధంగా ఏ విధంగా అర్థం వచ్చింది అంటే వసువులు 8 మంది ఉన్నారు కాబట్టి ఈ వసుదళము అన్నదానికి ఆ 8గా దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. అలాగే కళాశ్ర అన్నదానికి షోడశ అనే విధంగా మనం తెలియజేసుకున్నాం. ఎందుకంటే కళలు 16 ఉన్నాయి కాబట్టి ఆ కళాశ్ర అన్నదానికి 16 కళలుగా 16 దళములుగా కూడా మనం భావాన్ని తెలియజేసుకుంటున్నాం అక్కడ. అంతేకాకుండా పరిణత అన్న పదాన్ని ఒకటి ప్రయోగించారు శంకర భగవత్పాదులు. త్రికోణము, అష్టకోణము, దశకోణములు, చతుర్దశ కోణములు అవన్నీ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలుగాను,
ఇంకా త్రివలయం, షోడశదళము, అష్టదళము, మేఘరాత్రయము, ఇవన్నీ కూడా శివస్వరూపాలుగా మనము భావించుకుంటూ ఉంటాం. ఈ శివస్వరూపాలు, అక్కడ ఉండే శక్తి స్వరూపాలు కూడా సమన్వయం ఏర్పడి ఈ త్రికోణములు అంటే శక్తి స్వరూపాత్మకమైనటువంటివి, శివస్వరూపమైనటువంటివి కూడా అంతర్భూతములై ఉన్నవి అనే విషయాన్ని తెలియజేస్తూ ఇవన్నీ కూడా 43 లేక 44 కోణాలుగా పరిణత చెందేయి అనే విషయాన్ని తెలుపుతూ పరిణత అని శంకర భగవత్పాదులు అక్కడ పదాన్ని ప్రయోగించారు. ఈ చక్రానికి యంత్రముగా వలయములు షడ్భుజుని నిర్మించుకొని ఆ మధ్యలో శ్రీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని దాన్ని రాగి రేకుపైన, బంగారు రేకుపైన యంత్రముగా లిఖించుకుని ఉంచి ఆ యంత్రానికి ఒక 8 దినములు పూజ చేస్తూ ప్రతిదినము ఈ శ్లోకాన్ని 1000 పర్యాయములు పఠిస్తూ ఉండి ఆ 8 దినములు అయిపోయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి ప్రతిదినము బెల్లముతో చేసిన పాయసము నైవేద్యముగా సమర్పించుకున్న వారికి స్త్రీలకు వంజో రోగము, వంజో దోషము తీరిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ యంత్రశాస్త్రంలో నైపుణ్యం కలిగిన వారు తెలిపిన విషయం. దీనితో 11వ శ్లోకానికి విపుల భావాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. మరో శ్లోకంతో నేను మీ ముందుకు వస్తాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి.